వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్. జడదంకి మండలంలోని రామవరప్పాడు గ్రామంలో తమ తల్లిదండ్రుల సమాధులను గ్రామానికి చెందిన కొంతమంది ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారని, అదే గ్రామానికి చెందిన బొడ్డు శోభన్ కుమార్, బొడ్డు ఉదయ్ కుమార్, బోర సౌజన్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రామప్పవరవాడు గ్రామంలోని శ్మశాన వాటికలో తమ తల్లిదండ్రుల సమాధులను కూల్చిన స్థలంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా తండ్రి అయినటువంటి బొడ్డు మాలకొండయ్య అనారోగ్య కారణాలతో 2023లో మరణించారని, అతనికి అంత్యక్రియలు రామవరప్పాడు గ్రామంలోని శ్మశాన వాటికలో నిర్వహించి సమాధి చేశామన్నారు. అయితే తర్వాత కొద్ది రోజులకే మా తల్లి బొడ్డు పద్మ మరణించారన్నారు. మా తల్లి అంత్యక్రియలు కూడా గ్రామంలో నిర్వహించి మా తండ్రి సమాధి పక్కన మా తల్లి సమాధి కూడా చేస్తామన్నారు. అనంతరం మా తల్లిదండ్రులకు సంవత్సరికం కూడా జరుపుకుంటున్నట్లుగా తెలిపారు. మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారికి 2025లో సమాధులు శిలాఫలకం నిర్మించి సమాధులు నిర్మించేందుకు ప్రయత్నాలు చేశామన్నారు. అయితే గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త మా కుటుంబాల మధ్య చిచ్చుపెట్టి సమాధులు నిర్మించడానికి లేదని ఆదేశాలు జారీ చేశారన్నారు. అతను గ్రామంలో కుటుంబాల మధ్య ఆస్తిపాస్తుల విషయంలో భారీగా లంచాలు తీసుకుంటూ ఏది జరిగినా ఉదయగిరి ఎమ్మెల్యే వద్ద నేను చూసుకుంటాను, ఆయనకు నేను ఏది చెబితే అంతే అంటూ గ్రామంలో భయాందోళన కలిగిస్తున్నాడని వాపోయారు. దీంతో తాము పోలీసులను ఆశ్రయించగా సమాధులు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చారన్నారు. పోలీసుల సూచన మేరకు తాము శ్మశాన వాటికలో సమాధులు ఏర్పాటు చేశామన్నారు. అయితే జూన్ 6వ తేదీ అర్ధరాత్రి గ్రామానికి చెందిన చెట్టుపల్లి శ్రీనివాసులు, గుండబత్తిన నితిన్, బొడ్డు సుధీర్, గల్ల జెని, బొడ్డు కాంతమ్మ తదితరులు అర్ధరాత్రి సమయంలో కూల్చివేశారన్నారు. ఈ శ్మశాన వాటికలో గ్రామానికి చెందిన అందరి సమాధులు నిర్మించుకొని ఉన్నారు. అయితే మా సమాధులను మాత్రం సర్పంచ్ ఉద్దేశపూర్వకంగా నిర్మించకూడదని ఉద్దేశంతో కొంతమంది ప్రోత్సహించి ఆ కార్యక్రమానికి ఒడిగట్టారన్నారు. గ్రామంలో తమకు ఇల్లు పొలాలు కూడా ఉన్నాయని తెలిపారు. అయితే సమాధులు కట్టుకునే ఇల్లు పొలాలు వదిలేసి వెళ్లాలని చెబుతున్నారని, ఇదేమి సంస్కృతి, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తమను బాధ పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అర్ధరాత్రి సమయంలో తల్లిదండ్రుల సమాధులను కూల్చివేశారని స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు డీఎస్పీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే చింతామణి కాకర్ల సురేష్ దృష్టికి కూడా తీసుకువెళ్తామని, ఆయన ప్రజలకు ఏ కష్టం వచ్చినా త్వరితగతిన పరిష్కరిస్తారని, నియోజకవర్గంలో మంచి పేరు ఉందని తెలిపారు. ఆయన దగ్గరికి వెళ్లి తమ సమస్యలను వివరించి న్యాయం చేయాలని కోరుతామన్నారు. అలాగే అర్ధరాత్రి సమయంలో ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడిన నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మా నాన్నగారి పేరు బొడ్డు మాలకొండయ్య, నా పేరు కుమారి. మేము ముగ్గురు పిల్లలం మా నాన్నగారికి. రీసెంట్గా 2003లో మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయిన 5 రోజులకి మా అమ్మగారు చనిపోయారు. మేమిద్దరు జ్ఞాపకార్థంగా ఇక్కడ శ్మశాన వాటికలో ఖననం చేసినాము. ఖననం చేసి మేము వృత్తిరీత్యా మా పరంలో మేము ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి మా అమ్మగారి సమాధిని మొత్తం దవ్వారు. 2024 డిసెంబర్ 14న పోలీసులను ఆశ్రయించి మేము జరిగిన విషయం చెప్పినాము, కంప్లైంట్ కూడా ఇచ్చినాము. పోలీసులు ఆ టైంలో మీరు వెళ్ళి కట్టుకోండి, వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. రీసెంట్గా వచ్చి మేము సమాధి నిర్మించుకొని మేము ఇది చేస్తే ఈ ఊర్లో కొందరు పెద్ద మనుషులు రాజకీయ ఒత్తిళ్ళ వల్ల మమ్మల్ని ఇబ్బంది పెట్టి సమాధి కట్టుకోకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు పాలు చేసారు వాళ్ళు. మేము పోలీసులను ఆశ్రయించినాము. మీ సమాధులు అది శ్మశాని వాటిగా మీరు కట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు, మీరు ఏ సామరస్యంగా కట్టుకోండి, గొడవ లేకుండా అని చెప్పారు. అలా మేము నిర్మించుకున్నాం సార్. మేము ఈ ఊర్లో ఉన్న సర్పంచ్ అనే వ్యక్తి మాకు నిత్యం మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నాడు. మీరు అలా ఇలా సమాధులు కట్టుకుంటారు, కట్టడానికి లేదు, ఇది లేదు, మీకు అడ్ది ఇదని చెప్పి మమ్మల్ని ఎలా పడితే అలా మాట్లాడడము. లేదు అంటే మీకు సమాధులు కావాలంటే మీరు ఇల్లు పొలాలు వదిలేసుకోండి, రాసి ఇవ్వండి, మాకు ఓన్లీ సమాధులు కావాలని. అలా అంటే ఏ గొడవలు ఉండవనేసి రీసెంట్గా 2 రోజుల ముందు వచ్చి అర్ధరాత్రి వచ్చేసి చెట్టుపల్లి శ్రీనివాసులు, రామరపాడు గ్రామానికి చెందిన చెట్టుపల్లి శ్రీనివాసులు, గుండాబత్తి నితిను, బొడ్డు సుధీరు, బొడ్డు కాంతమ్మ, బొడ్డు జెని, ఈ 5గురు సమాధిని ధ్వంసం చేశారు సార్. ఈ విషయంలో మేము పోలీసులను కూడా ఆశ్రయించినాము, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినాము. పోలీసులు మాకు న్యాయం చేస్తా అని చెప్పారు. ఈ విషయంలో ఎవరైతే ఈ సమాధుల్ని పాడు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలనేసి మేము పోలీసు వ్యవస్థని కోరుకుంటున్నాం. మేము అలానే ఈ విషయాన్ని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారే మాకు న్యాయం చేయాలని, ఎందుకంటే వాళ్ళు మా అమ్మ నాన్న మా పూర్వీకులు, వాళ్ళు ఒకటే టైం మాకు గుర్తుగా వాళ్ళకి సమాధి కట్టుకోవాలన్నది మా ఆశ. మేము దాన్ని నిర్మించుకుంటా కూడా ఇప్పటికి 2 సార్లు మా సమాధులు ధ్వంసం చేశారు సార్. ఈ చెట్టుపల్లి శ్రీనివాసు, ఉన్నం రవి అనే వీళ్ళిద్దరే మా కుటుంబాల్లో కలహాలు సృష్టించి ఇది చేసి మమ్మల్ని
ఒత్తిళ్ళకి లోన్ చేస్తున్నారు సార్. వీళ్ళతోని మాకు ప్రాణహాని కూడా ఉంది. ఎందుకంటే మేము ఈ ఊర్లో ఉండాలన్నా మాకు భయం అవుతుంది. ఎందుకంటే అర్ధరాత్రి సమాధి ధ్వంసం చేసిన వాళ్ళు మేము ఈ ఊర్లో ఉంటే మమ్మల్ని ఏమైనా చేస్తారనేసి మాకు భయంగా ఉంది. ఈ చెట్టిపల్లి శ్రీనివాస్ నుంచి ఉన్నం రవి నుంచి మాకు ప్రాణహాని ఉంది సార్. దయచేసి మేము ఒకటే కోరుకుంటున్నాము, ఈ విషయంలో మాకు న్యాయం చేసి మా అమ్మ మా నాన్న సమాధులు జరగకుండా చూసుకోవాలని మేము వేడుకుంటున్నాము. మేము ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మేము ఈరోజు వెళ్తున్నాము. సార్కి మాకు న్యాయం చేయాలని సార్ కూడా మేము విన్నపం ఇచ్చుకుంటాం సార్. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ప్రజల మనిషి, ఆయన ప్రజల్లోనే ఉన్నారు, ప్రజలకు న్యాయం చేస్తారని మాకు అందరూ చెప్తున్నారు. నేను సార్ దగ్గరికి వెళ్ళాలని మేము ఈరోజు నిర్ణయించుకున్నాము. ఈరోజు వెళ్తున్నాము. ఈ సమాధులు పగలగొట్టిన వల్ల మాత్రము అలాని గవర్నమెంట్ ఎలా శిక్షిస్తుందో పోలీసులు శిక్షించాలి. ఎందుకంటే అసలు ప్రపంచంలో ఇంత హీనమైన చర్య నేను ఇంతవరకు చూడలేదు సార్. నేను సమాధులు పగలగొట్టడం అన్నది అలాంటి దౌర్భాగ్యము ఈ ఊర్లో ఉంది. ప్రభుత్వ స్థలం అది. ప్రభుత్వ స్థలంలో సమాధి కట్టుకుంటే ఆ స్థలాన్ని వాళ్ళు కబ్జా చేసుకోవాలనుకుంటున్నారా మరి ఏందో మాకు తెలియదు. కానీ మా సమాధులు మాత్రం ఇక చూడండి ఎలా ఇది చేసారు. అర్ధరాత్రి రామవరపాడులోని హిందూ శ్మశాన వాటికలో అన్ని సమాధులు ఉన్నాయి. ఇక్కడ అందరికి సమాధులు ఉన్నాయి. మేము అలానే మా తల్లిదండ్రికి కలిసి నిర్మించుకున్నాము. కానీ అర్ధరాత్రి వచ్చి వీళ్ళు ఎందుకు అలా పగలగొట్టిరో మరి వీళ్ళ నుంచి మాకు కూడా ప్రాణహాని ఉంది. మమ్మల్ని గవర్నమెంటు మాకు సాయం చేసి ఎమ్మెల్యే గారు మాకు ఈ సమస్య నుంచి మమ్మల్ని బయటపడేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్.